ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చూసినట్లయితే మనము ఈ సమయంలో కర్ణాపురం మందిరంలో ఉన్నాము. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో బీదర్ ప్రాంతం నుంచి ఇంకా చాలా ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ యొక్క మందిరాన్ని చూడడానికి బిడ్డలు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలందరూ కూడా ఎంత దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారంటే చెప్పసఖ్యము కానంతగా దేవుడు ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని, మందిరాన్ని, దైవజనులను ఆశీర్వదించి అభిషేకించుకొని బహుబలముగా వాడుకుంటున్నారు. అనేకులు దయ్యముల నుంచి, రోగముల నుంచి, అనేక వ్యాధుల నుంచి, మానసిక రోగము నుంచి విడిపించబడుతున్నారు. అనేక వందలాది కుటుంబాలు ఇక్కడ కట్టబడుతూ ఉన్నాయి. చాలా సంతోషం. చెప్పాలంటే నేను కూడా ఇక్కడ నా జీవితాన్ని కట్టుకున్న వాడిని, నా జీవితాన్ని ఇక్కడ రక్షించుకున్న వాడిని. పాల్సనయ్య గారి ప్రార్థన ద్వారా నేను ఎంతో సమాధానం పొందుకొని, మంచి ఆరోగ్యం పొందుకొని అనేక ప్రాంతాల్లో నేను కూడా ఒక గొప్ప సువార్తను చేస్తున్నాను. పాటలు రాయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. దేవుడు అద్భుతంగా నన్ను కూడా వాడుకుంటున్నాడు. దానికంతటికి కారణం దేవుని చిత్తము మరియు ప్రవక్తల ప్రార్థన. ఇంత గొప్ప మందిరాన్ని అనేక ప్రాంతాల నుంచి వచ్చి దర్శిస్తూ ఉన్నారు. నేను కూడా యాక్సిడెంట్ అయినా కూడా అప్పటికీ కాలు నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఇదిగో స్టాండ్ పట్టుకొని వచ్చాను. ఎంతో దేవుడు ఈరోజు ఇక్కడ రావడానికి కృప చూపాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఇంకనూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనకు దేవుడు దొరికినందుకు గొప్ప భాగ్యము, ప్రవక్తలు దొరికినందుకు గొప్ప భాగ్యము. అంతటిని బట్టి, ప్రవక్తలను బట్టి, మందిరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూసినట్లయితే రెవరెండ్ డాక్టర్ ఎస్ పాల్సన్ రాజు గారు, ప్రవక్తలు, దైవజనులు పాలయ్య గారి గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని కోట్ల, వందల కోట్ల మందిరం, వందల కోట్లు ఖర్చు చేసి గొప్ప మందిరాన్ని కట్టగలిగాడంటే చాలామంది నచ్చినట్టుగా ఏమేమి మాట్లాడుకుంటారో నాకు తెలియదు. కానీ నేను మొదటి నుంచి ఇక్కడ చూసి ఎరుగుదును. ఫస్ట్ తడకలతో, తర్వాత రేకులతో కష్టపడి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి అనేక జనుల కొరకు, అనేక జనుల రక్షణ కొరకు, ఏ ఒక్కరు దేవునికి ఇష్టం లేదు నశించిపోవడం అని చెప్పి కన్నీళ్లు కార్చి వేసారి వేదన పడి కుమిలిపోయి ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేసి అనేక లక్షల మంది రక్షణ కొరకై దేవుని పేరట పాల్సనయ్య గారు నిలబడ్డారు. అమ్మ ఇంత మెత్తని పిండి ముద్ద తిని కడుపు నింపుకొని ప్రార్థన చేశాడు. ఒక బ్రెడ్ ముక్క తిని ప్రార్థన చేశాడు. ఒక హాఫ్ కేక్ తిని ప్రార్థన చేశాడు. కన్నీళ్ళ మధ్యలో కన్నీళ్ళే పానీయముగా చేసుకొని బ్రతికినాడు. కానీ ఈ రోజున చూస్తే వందల కోట్ల మందిరమును, ఆశ్రయమును, ప్రజలకు ఆశ్రయమును కల్పించడానికి ప్రార్థన చేసి ముందుకెళ్తూ ఉంటే దేవుడే మందిరమును బయలుపరిచి ఈ మందిరం కట్టుటకు దేవుడు కృప చూపెట్టాడు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యనే ఆయనతో మాట్లాడి నువ్వు ఇలా ముందుకున్నాడు, ఇలా చేయి బిడ్డ అంటే ప్రవక్తలు, దైవజనులు గొప్పగా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎంతైనా ఇదంతా దేవునికి మహిమకరంగా ఉంది. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, అనేకులు దూర ప్రాంతముల నుంచి, విదేశాల నుంచి కూడా మందిరాన్ని చూసి సంతోషించి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది దైవజనుల ప్రార్థన పొందుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. కనుక ఈ మందిరము మన ప్రాంతంలో తెలంగాణలో కట్టడము, తెలంగాణలో మన దైవజనుడు ఇక్కడ మన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకొని స్థలంలో మన కొరకు ఇక్కడ ఉంచడము, ఆ ప్రార్థనలు, ఆ దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనం పొందుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తూ సంతోషంగా ఈ వార్తను చెప్పుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్.